ఈరోజు మా కర్రీ ఏమైనా చూపిస్తాను వచ్చింది. ఎండ్రాయిలు టమాటా కర్రీ చేస్తున్నానండి. చిన్న మామిడికాయ ముక్క కూడా వేసి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎండ్రాయిలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చిన్న మామిడికాయ ముక్క, అలాగే ఉల్లిపాయలండి. ఇవి బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు. ఇది కూడా సపరేట్గా ఫ్రై చేస్తాను. బాయిల్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఎండ్రాయిలు వేసుకుందాం. ఆయిల్ ఇటు కూడా ఎక్కువైందండి. ఎండ్రాయిలు వేసుకుందాం. మంచిగా వేపుకోవాలి. ఎండ్రాయిలు వేసినాయి కదండి. ఒక పక్కన పెనం పెట్టేసాను కదా, బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందాం. ఆయిల్ ఇటు ఎక్కువైంది. ఈ బాయిల్ చేసుకున్నాయనండి కొద్దిసేపు అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు, ఎండ్రాయిలు బాగా వేగినాయి కదండి. అలాగే పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, చిన్న మామిడికాయ ముక్క అండి, బాగుంటుంది ఎండ్రాయిలో పుల్ల పుల్లగా. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మంచిగా మగ్గుతుంది. వేసి కొంచెం ఇలా కలుపుకుని మూత అయితే పెట్టేద్దాం. ఇలాగా చిక్కుడుకాయకి తాలింపు కాదండి, అవి వేగుతున్నాయి కదా, పసుపు, ఉప్పు, కారం వేసేద్దాం. బాయిల్ అయినాయి కాబట్టి ఎంతోసేపు అవసరం లేదు. అలాగే కొంచెం మనం ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనకి ఎంతోసేపు ఫ్రై అవ్వదు. 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 2 కాదండి. ఇది బాగా కొంచెం మగ్గాలి. ఇలాగే చూసుకున్నాం ఒకసారి. ఉప్పు వేస్తాం కదా, కొంచెం బాగా ఉడికిన తర్వాత పసుపు, కారం వేసుకుందాం. ఉప్పు వేస్తాం కదా, మూత అయితే పెట్టేద్దాం. మగ్గాలండి బాగానే. పసుపు, కారం కూడా వేసేద్దాం. వేసి మంచిగా ఇలా వేపుకొని చక్కగా వేగిపోయింది కదండి. కొంచెం వాటర్ వేద్దాం. ఈ కొంచెం వాటర్ వేసి మనం బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఎండ్రాయిలు, టమాటో కూర సూపర్ టేస్టీగా బాగుంటుందండి. వాటర్ వేసాం కదా, కొంచెం ఉడకాలి. మూత పెట్టేసుకుందాం. చిక్కుడుగా తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. వావ్, సూపర్గా రెడీ అయిపోయింది. టమాటో ఎండ్రాయిల కూర రెడీ అయిపోయిందండి. అబ్బా, సూపర్గా రెడీ అయింది. అలాగే చిక్కుడుకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.